ఉషకి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం మైథిలి ఏం చేసింది? సౌదామినిని ఎలా ఒప్పించింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 11 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మైథిలి నాగేంద్రతో ఫోన్లో మాట్లాడుతూ ఉషను మీ ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయిద్దామని అంటుంది. ఇది కుదరదు కదా, సౌదామిని ఒప్పుకోదుగా అంటాడు నాగేంద్ర. దానికి ఒక మార్గం ఉందని, ఉషని ఎలాగైనా ఇంటి గడప దాటిస్తాను అని చెప్తుంది. ఈ ప్రయత్నంలో నా వాళ్లకు నేను దగ్గరవుతానో లేదో నాకు తెలీదు గానీ, నా వల్ల జరిగిన తప్పుని కాస్తైనా సరిచేసుకునే అవకాశం నాకు దక్కుతుంది. ఎదురు చూస్తానని నాగేంద్ర అంటాడు. ఇక మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు సౌదామిని ఉషకు జ్యూస్ పట్టిస్తూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఆ నాగేంద్ర ప్రసాద్ వాళ్ళే. నాగేంద్ర కూతురు ధరణి మీ అన్నయ్యని ప్రేమిస్తుందంట. వాడు కూడా దాన్ని ఈ ఇంటి కోడలు చేద్దామని చూస్తున్నాడు. నేనెలా ఒప్పుకుంటాను? నా కూతురు ఈ పరిస్థితికి కారణం వాళ్ళని తెలిసినప్పుడు నేను నాగేంద్ర కూతురు ధరణిని జీవితంలో ఎలా క్షమిస్తాను? ఎట్టి పరిస్థితిలోని మీ అన్నయ్య దరిదాపుల్లోకి ధరణిని రానివ్వను. అదెప్పటికీ ఈ ఇంటి కోడలు కాలేదు అని సౌదామిని అంటూ ఉంటే, అప్పుడే మైథిలి అత్తయ్య అంటూ దగ్గరకొస్తుంది. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది. మాకు తెలిసిన ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు. చాలా గొప్ప హస్తవాసి. ఎంతోమందికి ఎన్నో రకాల రోగాలను తగ్గించారు. మన ఉషశ్రీని ఒక్కసారి ఆయనకి చూపిద్దామని మైథిలి అంటుంది. మీరు కూడా రావాల్సిన అవసరం లేదు. ఉష పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను. ఉషను జాగ్రత్తగా తీసుకెళ్లి వైద్యం ఇప్పిస్తాను. ఉషకి నయమయ్యే వరకు తనని కంటికి రెప్పలా చూసుకుంటానని మైథిలి అంటుంది. మనం వాళ్ళ దగ్గర పూర్తిగా వదిలేసి రావాలి. అలా అయితేనే ఉషకు ఎలాంటి ఆటంకం లేకుండా వైద్యం అందుతుందని, అప్పుడే ఆ వైద్యానికి సరైన ఫలితాలు కనిపిస్తాయని మైథిలి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే సౌదామినికి కోపం వచ్చి, ఇక ఆపుతావా అంటూ గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? తన బాధ్యత నీదా? అసలు నువ్వెవరివి? నీకెందుకు తన బాధ్యత అప్పచెప్పాలి అని సౌదామిని అంటుంది. అలా అంటారేంటి? నేను ఈ ఇంటి కోడల్ని కదా అంటుంది. ఈ ఇంటి కోడలని నువ్వనుకుంటే సరిపోతుందా అని సౌదామిని అంటే, మరి మీరే కదా సాకేత్కి నాకు శోభనం కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఇంటి కోడలుగా మీరు నన్ను అంగీకరించారు కదా అని మైథిలి అంటుంది. అలా అంటూ ఉంటే, నేను ఈ ఇంటి కోడలుగా నిన్ను అంగీకరించింది కేవలం ధరణి సాకేత్కి దగ్గర అవ్వకూడదన్న ఆలోచనతో మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఆ ధరణి ఈ ఇంటి లోపలికి రాకుండా నువ్వు ఈ ఇంటికి ఒక కాపలా కుక్కవు మాత్రమే అంటుంది సౌదామిని. నేను నిన్ను ఎప్పటికీ ఈ ఇంటి కోడలుగా అంగీకరించను. ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు ఒక పరాయి మనిషివే అని సౌదామిని అంటుంది. నువ్వు ఉష బాధ్యతే కాదు, ఈ ఇంటి బాధ్యతలు కూడా నీకెప్పటికీ ఇవ్వను. ఈ ఇంట్లో నీ స్థానం గుర్తు పెట్టుకుని మసలుకో అని చెప్పి సౌదామిని మైథిలిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక మైథిలి పక్కకి వచ్చి చాలా బాధపడుతుంది. ఇలా చిన్న విషయాలకు నువ్వు కుంగిపోకూడదు. ఏ మాత్రం దానికి బాధపడుతూ కూర్చోకూడదు. నువ్వు అనుకున్నది చేసి తీరాలి. ఎలాగైనా సరే నువ్వు అత్తని ఒప్పించి నీ సంకల్పం నెరవేర్చుకో అంటూ ధరణిలాగా మళ్ళీ సౌదామినికి ఫోన్ చేస్తుంది. హాయ్ అత్త అంటుంది. మాటి మాటికి ఫోన్ చేస్తే నా మనసు కరిగిపోతుంది అనుకుంటున్నావా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని సౌదామిని సీరియస్ అవుతూ ఉంటుంది. నేను నీ ప్లాన్కి ఎలా చెక్ పెట్టానో చెప్పాను కదా. నా కొడుకుతో లేచిపోదాం అనుకున్నావు. నీకు అవకాశం ఇవ్వకుండా నేను మైథిలికి సాకేత్కి శోభనం ఏర్పాట్లు కూడా చేసేసాను. సాకేత్ ఎప్పటికీ నీకు దక్కడు అని సౌదామిని అంటూ ఉంటే, నేనంటే నీకంత ద్వేషం ఎందుకత్తా అంటుంది మైథిలి. ద్వేషం కాదు, అసహ్యమని సౌదామిని అంటుంది. అంత తప్పు నేనేం చేశాను అంటే, ఆ నాగేంద్ర ప్రసాద్ రక్తాన్ని ఇంకా నువ్వు పుట్టడమే నువ్వు చేసిన తప్పు అంటుంది సౌదామిని. కాసేపు అవన్నీ మర్చిపోదాం. చిన్నప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో, ఎంత ఆప్యాయంగా అక్కున చేర్చుకునేదానివో, ఆ ప్రేమ ఆప్యాయత ఇప్పుడు ఏమైపోయాయని మైథిలి అంటుంది. నాన్న మీద కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నావని ధరణిలా మాట్లాడుతూ అంటుంది. నీ తండ్రి ఏనాడైతే ఈ ఇంట్లో ఈ పరిస్థితికి కారణమయ్యాడో ఆనాటి నుండి ఆ నాగేంద్ర నీడ ఇంటి మీద పడకూడదని కంకణం కట్టుకున్నాను. వాడి నీడ కూడా మా మీద పడకూడదు అనుకున్నప్పుడు వాడి కుటుంబంలో వ్యక్తులు నేనెలా అభిమానిస్తాను, ఎందుకు ఆదరిస్తాను అనుకుంటున్నావు? నువ్వు, మీ నాన్న, మీ కుటుంబం మా కుటుంబానికి పట్టిన చీడ పురుగులని సౌదామిని అంటుంది. నాకు బాగా అర్థమైంది. నువ్వు మమ్మల్ని అసహించుకోవడానికి, మన రెండు కుటుంబాల మధ్య ఇంత దూరం పెంచడానికి ఉష పరిస్థితే కదా కారణం. ఉషకి నయమైపోతే తను మళ్ళీ మామూలు మనిషిగా తిరిగితే అప్పుడైనా మా మీదున్న ద్వేషం నీకు పోతుంది కదా. నాకు ఒక్క అవకాశం ఇవ్వత్తా. నేను మా నాన్న కలిసి ఉషని మామూలు మనిషిగా మారుస్తాము. ఎలాగైనా ఉష తిరిగేలా మేము చేస్తాము అంటే నా కూతుర్ని ఎలా సరిచేసుకోవాలో నాకు తెలుసని సౌదామిని అంటుంది. దానికి ఉన్న అనారోగ్యాన్ని ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలుసు అంటుంది. మరి ఇన్నాళ్ళు ఆ పని ఎందుకు చేయలేదు అని ధరణి అంటే,
నువ్వు నిజంగా నీ కూతురు కోసం అంతా చేసుంటే ఈ పాటికి ఉష లేచి నడవాలిగా అని ధరణి అంటుంది. మరి ఇన్నాళ్ళు ఎందుకలా చేయలేదు అంటుంది. నాకొక్క అవకాశం ఇవ్వమంటున్నానుగా అంటుంది. ఒకే ఒక్కసారి మా నాన్న చేతిలో పెట్టు అంటుంది. నువ్వు నా కూతురికి నయం చేసేదేంటే? నాకున్న ఆస్తి మొత్తం ఖర్చు పెట్టి నా కూతురికి వైద్యం ఇప్పిస్తాను. దేశ విదేశాలైనా తిరిగి మామూలు మనిషిని చేస్తాను. మీ చేతుల్లో మాత్రం పెట్టను అంటుంది సౌదామిని. మీరెంత గొప్ప ప్రయత్నం చేసినా నా కూతుర్ని నేను చూసుకోగలను. మీ సాయం తీసుకోను అంటుంది. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దని ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే సౌదామిని దగ్గరికి మైథిలి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. ఆ ధరణి ఫోన్ చేసింది. ధరణి వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి నా కూతురికి వైద్యం చేసేస్తారట. మా కూతుర్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తారట. అలాంటి దుర్మార్గులకి చేతికి నేనెందుకు అప్పచెప్తాను నా కూతుర్ని? నా కూతురికి గొప్ప వైద్యం చేయించలేనని ఎగతాళిగా మాట్లాడింది అంటుంది సౌదామిని. నీకు తెలిసిన వాళ్ళెవరో ఆయుర్వేద వైద్యులు ఉన్నారన్నావు. ఉషశ్రీ బాధ్యత తీసుకుంటానన్నావు కదా, తీసుకో. నువ్వు తనని ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎన్ని రోజులైనా ఉషకి వైద్యం ఇప్పించు. ఎక్కడికి ఏంటన్న ప్రశ్న కూడా నేను అడగను అని ఉషకి నయం కావాలి అంతే అని సౌదామిని అంటుంది. నా కూతురికి నేను ఒక గొప్ప జీవితం ఇచ్చానని ఆ ధరణికి చూపించాలి అంటుంది సౌదామిని. ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మైథిలి చాలా సంతోషపడిపోతుంది. నువ్వు ఈ మాట అనాలనే నేను ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించు అత్త అని మనసులో అనుకుంటుంది. ఏదో రకంగా నిన్ను మోసం చేయాల్సి వస్తుంది. ఇదంతా 2 కుటుంబాల మంచి కోసమే అని మైథిలి అనుకుంటుంది. ఇక ఉషా దగ్గరికి వెళ్ళి ఇక తొందరలోనే నువ్వు అందరిలాగే చలాకీగా తిరిగే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అంటుంది మైథిలి. బయటకు వెళ్ళి తెగ సంతోషపడిపోతుంది. నాగేంద్రకి ఫోన్ చేస్తుంది. గుడ్ న్యూస్తో ఫోన్ చేస్తానని చెప్పాను. నీకు గుడ్ న్యూస్. ఉషకి వైద్యం చేయించడానికి అత్త ఒప్పుకుంది అని చెప్తుంది. పూర్తి బాధ్యత కూడా నాకే అప్పచెప్పిందని మైథిలి అంటుంది. నేను ఉషాను ఎక్కడ తీసుకెళ్లి వైద్యం ఇప్పించినా చెప్పాల్సిన అవసరమే లేదని నా మీద నమ్మకం ఉంచింది. నాతో పంపిస్తానంది అనగానే నువ్వు అనుకున్నది సాధించావని నాగేంద్ర అంటాడు. ఒక్కోసారి నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సాధ్యం కాని విషయాలను కూడా సాధించి చూపిస్తావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు నాగేంద్ర. అత్తనొప్పించి ఉషను తీసుకొస్తున్నాను. ఇక నీ చేతుల్లోనే ఉందని మైథిలి అంటుంది. నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. కానీ ఒక సమస్య తీరింది గాని ఇంకో సమస్య ఉందని నాగేంద్ర అంటాడు. ఉషకి న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యం. ఇప్పుడు సమస్య తీరింది. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుందిగా అంటాడు నాగేంద్ర. మీ అమ్మ ఉషని ఇంట్లో అడుగు పెట్టడానికి అస్సలు ఒప్పుకోదు. సౌదామిని కూతురు అని తెలిస్తే ఎలా ఊరుకుంటుంది అంటాడు. మనం అత్త కూతురు అన్న విషయం అమ్మకి చెప్పొద్దు అంటుంది మైథిలి. ఆ విషయం ఎన్ని రోజులు దాచగలం అని నాగేంద్ర అంటే గట్టిగా అనుకుంటే ఇది పెద్ద సమస్యే కాదు కదా నాన్న అని మైథిలి అంటుంది. సౌదామిని కూతురు అని జయంతికి తెలియకుండా దాచి పెడదామని నాగేంద్ర అంటాడు. నేను వీలైనంత తొందరగా ఉషను తీసుకొస్తానని చెప్పి మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.